ఎందుకంటే నా మాట వినండి, ఇది తింటే చచ్చిపోతావు అనేది ఖచ్చితమైన బోధ. ఏమవ్వదు అనేది అబద్ధ బోధ. కానీ చెవికి సౌకర్యంగా ఉండే మాట ఏంటి, మరేం పర్లేదు, ఏం కాదు అన్నమాట ఎవరికైనా మంచిగా అనిపిస్తుంది. ఏదన్నా ప్రమాదం వస్తుందనో, ఏదన్నా ఇబ్బంది వస్తుందనో మనం టెన్షన్ పడుతుంటే ఎవరైనా వచ్చి ఏం కాదులేమ్మా అంటే మనకు సంతోషం అనిపిస్తుంది. చచ్చిపోతావు అన్నమాట ఎవరికి ఇష్టంగా ఉండదు, కష్టంగానే అనిపిస్తుంది. ఇప్పుడు ఏం చేద్దాం, మనకు సౌకర్యంగా ఉండేదాన్ని ఇష్టపడదామా, కఠినంగా ఉండేదాన్ని ఇష్టపడదామా? ఆ పండు తింటే చచ్చిపోతావు అనే మాట ఏమంత హాయిగా ఉండకపోవచ్చును, ఏం కాదు, నీకేమవుతావు, పైగా దేవతలు అవుతారు, తెలివితేటలు వస్తాయి అంటే ఎంతో ఆకర్షణీయంగా ఉంది. కానీ ఫలితం ఏంటి? ఆ కఠినమైన బోధలో ఉన్నంతసేపు మహిమలో ఉన్నారు. మీలో ఒకరిద్దరు కూడా ఆమె చెప్పకపోవడం నాకు ఆశ్చర్యంగా ఉంది. ఆ కఠినమైన బోధలో ఉన్నంతసేపు మహిమలో ఉన్నారు. పర్వాలేదులే అనే బోధలోకి వచ్చాక చచ్చిపోయారు. ఈ కఠినమైన బోధకి కొంచెం డైల్యూట్ చేసిన, రాజీ పడిపోయిన బోధకి ఎంత వ్యత్యాసం ఉందో మీరు ఆలోచించండి. తింటే చచ్చిపోతావు అన్న బోధలో ఉన్నంతసేపు బెమ్మానంగా బతుకున్నారు, మహిమలో. పర్లేదులే అన్న కాసేపటి చచ్చిపోయారు. ఏదుల నుంచి వెళ్ళగొట్టబడ్డారు, దేవునితో సహవాసం పోయింది, గచ్చపొదలు, ముండ్ల పొదలు, ప్రసవ వేదన, అసలు అష్ట దరిద్రాలు, పంచమహాపాతకాలు, మానవ జీవితానికి దఖలపడ్డ దరిద్రం అంతా కూడా పర్లేదులే అనుకున్నాకే. దేవుని ప్రణాళిక ప్రకారం, దేవుని చిత్త ప్రకారం, దేవుని సమయంలో